రేపు రాబోయే రోజుల్లో సీఎం వర్సెస్ కాబోయే సీఎం ఎన్నిక ఇది పార్టీల మధ్య ఎన్నిక కాదు, ఇది ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎన్నిక. శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఉప ఎన్నికలో భాగంగా ప్రచార కార్యక్రమానికి మన గ్రామానికి విచ్చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు బీజేపీ జాతీయ నాయకులు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారికి మన గ్రామ ప్రజల పక్షాన స్వాగతం సుస్వాగతం. ఇది నీతికి అవినీతికి నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. మనము ఎంతో ఆప్యాయంగా అపురూపంగా ఆదరించి హక్కున చేర్చుకొని 6 సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించినటువంటి మన గొప్ప నాయకుడిని అన్యాయంగా అక్రమంగా బయటికి పంపించడం జరిగింది. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏ రకంగానైతే మనకు అన్యాయం చేసిండో దానికి తగిన విధంగా తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఫస్ట్ ఏం చెప్పిండు, భూములు జాగలన్నాడు. తర్వాత ఏమన్నాడు, సీఎం సీటుకి ఎసరు పెట్టిండు అన్నాడు. సీఎం సీటుకి ఎందుకు ఎసరు పెట్టద్దు? వాళ్ళే చేస్తారా దొరలు? మనం చేయొద్దా పరిపాలన? మనం ఎందుకు చేయొద్దు? మనకు హక్కు లేదా? భారత రాజ్యాంగం మనకు అవకాశం కల్పించలేదా? బీసీలు ముఖ్యమంత్రులు కావద్దా? దొరలే ముఖ్యమంత్రులు కావాలా? కాదు కదా. ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా. నాకు ఎదురు లేదు అనుకున్న వ్యక్తికే ఎదురుగాలి మొదలైంది. రేపు రాబోయే రోజుల్లో సీఎం వర్సెస్ కాబోయే సీఎం ఎన్నిక ఇది పార్టీల మధ్య ఎన్నిక కాదు, ఇది ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఎన్నిక. ఖచ్చితంగా మన సారు రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నాడు. కాబట్టి దయచేసి మనందరము 30వ తారీఖు జరగబోయే ఎన్నికలో కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి సార్ను మరొక్కసారి అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిద్దాం. జై ఈటెల. అఖిలేష్ ఒక్క నిమిషం మాట్లాడాల్సింది. నమస్తే సార్.